టీడీపీ అధికారంలోకి రాగానే డంపింగ్ యార్డ్ తరలిస్తామని మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ చౌదరి అన్నారు. ఇటీవల డంపింగ్ యార్డ్ వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో డంపింగ్ యార్డ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద ఆనాటి టీడీపీ బీజేపీ ప్రభుత్వంలో దేశవ్యాప్తంగా ఒక నిర్ణయం తీసుకుని బయో మైనింగ్ ద్వారా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఏపీలో ఏర్పాటు చేశారన్నారు. గతంలో డంపింగ్ యార్డ్ తరలించేందుకు అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ చివరిలో ఎన్నికలు రావడంతో జరగలేదన్నారు. ప్రస్తుత పాలకులు డంపింగ్ యార్డ్ తరలిస్తామని హామీ ఇచ్చినప్పటికీ అది నెరవేర్చలేదన్నారు. డంపింగ్ యార్డ్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, శ్వాసకోశ సంబంధ వ్యాధులతో సతమతమవుతున్నారని ప్రభుత్వం మానవతా దృక్పథంతో పరిశీలించి తరలించాలని పేర్కొన్నారు. 26 కోట్ల రూపాయలు ఒక కాంట్రాక్టర్ బయో మైనింగ్ చేశారని, డబ్బులు డ్రా చేసుకున్నారని, దీంట్లో పెద్ద కుంభకోణం దాగుందన్నారు. ఇటీవల డంపింగ్ యార్డ్ తగలబెట్టడంపై అనేక అనుమానాలు ఉన్నాయని, వీటిపై చర్యలు తీసుకుని ఎంక్వైరీ జరిపించాలన్నారు. 26 కోట్ల అవినీతిపై తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఎంక్వైరీ చేయిస్తామని తెలిపారు. భారతీయ జనతా పార్టీ నేతృత్వం ఉన్నటువంటి ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద దేశవ్యాప్తంగా ఈ డంప్ యార్డ్ల మీద, ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద ఒక నిర్ణయం తీసుకొని దీనికి వీలైనంత మేర బయో మైనింగ్ ద్వారా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లాంటి కార్పొరేషన్లు ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు ఏర్పాటు చేస్తే సిఎల్ వెంకట్రావు అనే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ని 2-3 పర్యాయాలు ఆనాటి కమిషనర్ మూర్తి గారు ఉండే ఒక హిందూ దినపత్రికలో ఒక ఆర్టికల్ వస్తే బయో మైనింగ్ కింద చెన్నైలోనూ ఇతరత ప్రాంతాల్లో చేశారంటే అధ్యయనం చేయమని చెప్పి మాట్లాడి ఆయన్ని పిలిపించి పలు దవ్వాల చర్చలు చేసి ఈ బయో మైనింగ్ ద్వారా ఈ యొక్క కంపోస్ట్ యార్డ్ని తరలించాలి అనేటువంటి దీన్ని మున్సిపల్ సిబ్బందికి సైట్లు ఇవ్వాలి, ఎందుకంటే జనాభా పెరుగుతుందని చెప్పి ఆలోచించాం. మొన్న అగ్నికి హౌతవుతూ ఉంటే మొత్తం ఈ దుర్గంధపూరిత వాతావరణంలో ఈ కాలుష్యం అంతా ఏర్పడితే ఇప్పటికి కూడా మేము ఇంత దూరంలో ఉన్నా కూడా మనంతా కూడా పొగ వల్ల అసలు ఊపిరాడనటువంటి పరిస్థితి. మనం పైకి వెళ్తే మీరు కూడా అందరూ కూడా మనమంతా కూడా అక్కడి నుంచి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఎమ్మెల్యే గారు పైకి వచ్చి ఎప్పుడన్నా ఒకసారి చూడండి, మీరు అధికారులు కూడా కలెక్టర్ గారితో సహా అందరూ కూడా వచ్చి ఒకసారి పైన ఒక 5 నిమిషాలు ఉండండి. అగ్గిబడి 3-4 రోజులు అవుతుంది, ఇప్పటికీ ఇంకా దగ్ధం అవుతా చుట్టుపక్కల ఉంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా ఎట్లా కాపురాలు ఉంటారు? ఈ అంటు రోగాలకేనూ ఇతరత్ర శ్వాసకోశ సంబంధమైనటువంటి రోగాలు రావా, జబ్బులు రావా? ఇది లక్షలాది మంది ప్రజలకు సంబంధించిన సమస్య కదా. చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పొలాలు, అనంతపురం నగరానికి వచ్చేటువంటి ఈ యొక్క కాలుష్యం. సో ఈ విధంగా జరిగేటువంటి సందర్భంలో నేను ఇప్పుడు దీని మీద ఇంతవరకు చర్యలు తీసుకోవాలి. ఒకటి ఆలోచించాం, 26 కోట్ల రూపాయలని వీళ్ళు స్వచ్ఛంద కార్పొరేషన్ ద్వారా, అదేవిధంగా మున్సిపల్ నగరపాలక సంస్థ ద్వారా, కేంద్ర ప్రభుత్వ ఆకాంక్షల మేరకు, ఆనాటి వాళ్ళు ఇచ్చినటువంటి సూచనల మేరకు, నిబంధనల మేరకు మరి మేము ఈ విధంగా చేసామంటే 26 కోట్ల రూపాయలని ఒక కాంట్రాక్టర్ ద్వారా ఈ యొక్క బయో మైనింగ్ చేసామని చెప్పి డబ్బులు డ్రా చేసుకున్నారు. టెండర్ పిలిచారు, దాంట్లో దాదాపు 20 కోట్లు డ్రా చేశారంటున్నారు. ఇప్పుడే అడిగాను అదే సిబ్బంది, అయితే బయో మైనింగ్ చేసే పరికరాలు ఏవి కనపడలేదండి. ఇది దీంట్లో పెద్ద కుంభకోణం జరిగింది. ఎందుకంటే కంపోస్ట్ యార్డ్ గుట్టలుగా ఎక్కడా తరగల, కానీ ఈ అగ్గిబెడ్డానికి కూడా ఏమన్నా రాజకీయ కోణంలోనో లేదా కాంట్రాక్టర్లో ఏమైనా పరోక్షంగా సంకేతాలు ఇచ్చారా? ఎందుకంటే ఒకప్పుడు మున్సిపాలిటీ కార్యాలయంలో కొన్ని దశాబ్దాల కిందట అగ్గి పెట్టేవాళ్ళు ఫైళ్ళన్నీ కూడా కాల్చేయడానికి. మరి అదే కోవలో కూడా దీన్ని బయో మైనింగ్ చేయలేని పరిస్థితిలో కనీసం కొంత కంపోస్టు తగ్గుతుంది ఈ చెత్త అంతా అగ్గి వేయడం వల్ల. తర్వాత దాని యొక్క మోతాదు తగ్గితే ఇది మేము చేసామని చెప్పుకోవడానికే ఏదో పెద్ద మతలబు ఉంది. దీని మీద రేపు ప్రభుత్వం వచ్చింది, ఈరోజే మరి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నా, ఈ 26 కోట్ల రూపాయల యొక్క కంపోస్ట్ యార్డ్ కుంభకోణం మీద దర్యాప్తు జరగాలి. మీకు ప్రాక్టికల్గా మేము ఏదో దీన్ని కూడా రాజకీయ కోణంలో చేస్తున్నామంటే మీరు వెళ్ళి 10 నిమిషాలు కాదు 5 నిమిషాలు టైం పెట్టుకొని పైన మాస్క్ లేకుండా, మాస్క్తో సహా అయినా సరే ఆ గుట్ట మీద మీరు ఉన్నారంటే నిజంగానే మేము ఇచ్చినటువంటి ఈ ఆరోపణ తప్పని చెప్పి నేను ప్రజలకు క్షమాపణ చెప్తా.